నంద్యాల జిల్లా అయ్యలూరి మట్టి వద్ద రౌడీ షీటర్ స్థాయి దారుణ హత్యకు గురయ్యాడు. అయ్యలూరి మట్టి వద్ద కొంతమంది గుర్తులేని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. మృతుడు స్థాయి గతంలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసుతో పాటు భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై హత్యాయత్నం కేసులో కూడా ముద్దాయిగా ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. నంద్యాల జిల్లా అయ్యలూరి మట్టి వద్ద రౌడీ షీటర్ స్థాయి దారుణ హత్యకు గురయ్యాడు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హేమంత్ జాయిన్ అవుతున్నారు. హేమంత్, ఏమైనా తెలుస్తుందా హత్యకు సంబంధించి? సతీష్, ఏదైతే నంద్యాల జిల్లా మసీదుపురం ఏదైతే అయ్యలూరు మెట్ట పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఈ రౌడీ షీటర్ ఉన్నారో అల్లూరు వెంకట సాయి దారుణ హత్యకైతే గురి కావడం జరిగింది. ఇది స్థానికంగా కలకలం అయితే రేపింది. ఎవరైతే ఉన్నారో ఈ అల్లూరి వెంకట సాయి అలియాస్ అవ్వా సాయి అంటారు ఇతను రౌడీ షీటరు. గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడైతే ఈ అయ్యలూరు మెట్ట పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వేటాడి మరీ దారుణంగా మెడపైన నరికి మరీ హతమార్చారు. ఏదైతే ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నారో ఇప్పుడు మృతి చెందినటువంటి అల్లూరి వెంకట సాయి గతంలో అంటే నంద్యాలలో 2022 సంవత్సరంలో కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఏదైతే కవ్వసాయి ఇప్పుడు ఎవరైతే అల్లూరు వెంకట సాయి ఎవరైతే ఉన్నారో ఇది అలియాస్ కవ్వసాయి ఎవరైతే ఉన్నారో మరో ముగ్గురుతో కలిసి కానిస్టేబుల్ ని సురేంద్రన్ వెంటాడి చంపారు 2022 సంవత్సరంలో. దీనిపైన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ ఇష్యూ సంచలనంగా మారింది. మరోవైపు ఇంకొక ప్రధాన కేసులో కూడా ఇతను నిందితుడుగా ముద్దాయిగా ఉన్నాడు. ఏదైతే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ప్రస్తుత ఆర్లగడ్డ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పైన కూడా హత్యాయత్నం కేసులో ఈ వెంకట సాయి అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మృతి చెందినటువంటి వెంకట సాయి ముద్దాయిగా ఉన్నాడు. అయితే ఏదైతే ఈ హత్యకు ప్రధానంగా పాత గొడవలే కారణంగా పోలీసులు అయితే భావిస్తున్నారు. హత్యుడిని ఎవరైతే ఇప్పుడు హత్యకు గురి కాడినటువంటి వెంకట సాయిని దాదాపుగా ఒక 4 నుంచి 5 మంది ఈ అయ్యలూరు మెట్ట పరిసర ప్రాంతాల్లో ఒక వెంచర్ ఉంది. ఆ వెంచర్ లో వెంటాడి మరీ నరికినట్లుగా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించడం జరిగింది. అనంతరం మొత్తం మీద కేసు నమోదు అయితే చేశారు. దీనిపైన మొత్తం మీద దర్యాప్తు అయితే చేస్తున్నారు. సతీష్, థ్యాంక్ యూ హేమంత్.